జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, చింతదండ జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై తెలంగాణ. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. రేపు ఈ నెల 27వ తారీఖున వరంగల్ ఎల్కతుర్తి కేంద్రంగా జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ని పురస్కరించుకొని ఈరోజు ఆ సభని విజయవంతం చేయాలని ప్రజలకు పిలిపించే దాంట్లో భాగంగానే ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవటం జరుగుతుంది. మిత్రులారా, దగాబడ్డ తెలంగాణ 14 వసంతాలు ఎడతెరిపి లేని మడమ తిప్పని యోధుడు గౌరవనీయులు తొలి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మలిదేశ ఉద్యమం మొదలై ఇంత నెత్తురు చుక్క గారకోకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఆధారంగా ఆర్టికల్ 3 ఆధారంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు ఏకతాటిగా గతం 60 ఏళ్ల క్రితం జరగని తెలంగాణ అభివృద్ధి ఎట్లా దగాబడ్డదో, ఎన్ని రకాలుగా అభివృద్ధికి నోచుకోకుండా తెలంగాణలో ఏదైతే ఉద్యోగాల కల్పన కానీ, తాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ, స్వయం పరిపాలన విషయంలో కానీ జరిగినటువంటి అన్ని రకాల అవకతవకల్ని 10 ఏళ్ల కాలంలో పూర్తి చేసి తాగునీటికి ఇబ్బంది లేకోకుండా తన 10 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని కానీ, ఈ రోజున ఏదైతే ఆకాంక్షలతో ఏర్పడ్డ తెలంగాణ గత 10 ఏళ్లలో ఎంత పురోభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధి మొత్తం కూడా గడిచిన 15 నెలల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఎలాంటి అభివృద్ధి గమనాన్ని ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని కొనసాగించడానికి బదులుగా వాళ్ళు విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. అడుగడుగున కూడా బీఆర్ఎస్ పార్టీని అబాస్పాలు చేసే ప్రక్రియని కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకోకుండా చేస్తామని పగలు ప్రతీకారాలతో ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతూ అడుగడుగున గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి నమూనాలని కూడా ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు తప్ప వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఎలాంటి హామీలను కూడా 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికి దొంగ హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేసే పరిస్థితి లేక ఇవాళ పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, మా జిల్లా అభివృద్ధి ప్రదాత జగదీశ్వర్ రెడ్డి గారి మీద అనేక రకాల అవాకులు చవాకులు పేలుతూ పబ్బం గడుపుకుంటున్న పరిస్థితిని మనం ఇవాళ కల్లారా చూస్తున్నాం. ఇదంటే ప్రజల పట్ల నిజంగా వాళ్ళ చిత్తశుద్ధిని చాటుకుంటే పొద్దున్న లేస్తే మాది ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అని చెప్తున్నారు తప్ప నిజంగా ప్రజలు మర్చిపోయారు. ఇందిరమ్మ పాలన అంటే అది ఎమర్జెన్సీ అని చెప్పేసి వాళ్ళు ఇలా కళ్ళగట్టినట్టు ఎమర్జెన్సీ రాజ్యాన్ని తెలంగాణలో చూపెడుతున్నారు. ఇవాళ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ప్రజలందరూ కూడా తిరగబడి ఉన్న ఫలంగా ఒక్కొక్కరికి డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేకోకుండా బీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తేవటమే కాదు, కేసీఆర్ గారిని ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిని చేద్దామన్న తాపత్రయం ప్రజల్లో ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి. హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం చెంది దాదాపు 25 సంవత్సరాలు పార్టీ ఆవిర్భవించి ఈరోజు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటా ఉన్నాం. ప్రపంచంలోనే ఒక చరిత్రగా నిలిచేటువంటి పెద్ద బహిరంగ సభ ఇది. ఈ బహిరంగ సభకు కూడా మన నకరకల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కూడా అందరూ తరలి రావడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి దాదాపు 5,000 నుంచి 10,000 దాకా కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యొక్క మహాబహిరంగ సభని పెద్ద ఎత్తున యువకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పత్రికా మిత్రులకు, వేదిక ఉన్నటువంటి వేగట్టి మల్లికార్జున గారికి, ప్రసన్నరాజు గారికి, వేదిక అందరి నాయకులకు నమస్కారం తెలియజేస్తూ, రేపు 27న జరగబోయే బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీని
బహిరంగ సభకు భారీగా తరలిరావని చెప్పేసి ఈ సన్నాహక సమావేశం పెట్టడం జరిగింది. మరి ఈరోజు స్వచ్ఛందంగా కూడా, ఎందుకంటే ప్రభుత్వాలు వస్తాయి పోతే కానీ ఉన్న ఒక సంవత్సరం లోపల ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏది ఉందంటే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దాని పార్టీకి ఉన్నటువంటి అసమర్థత, వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రజలలో వాళ్ళ మీద ఉన్నటువంటి విశ్వాసం కోల్పోవడం వలన ఈ సభ స్వతహాగానే లక్షలాది మంది వచ్చేటట్టుగా కనిపిస్తూ ఉంది. మీకు అందరూ కూడా తెలుసు. ఎందుకంటే ఒక్క విభాగం కాదు, రైతు విభాగం కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఏ విభాగం చూసుకున్నా, ఏ రంగాల్లో చూసుకున్నా కానీ ఈ సంవత్సరాల కాలంలో అన్ని విభాగాల్లో తీవ్ర నష్టం జరిగిందని మాట వాస్తవం. మరి రేవంత్ రెడ్డి పూర్తిగా డైవర్షన్ రాజకీయం తప్ప ఇంకో అభివృద్ధి అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఈ రోజులో చూస్తున్న నాయకులు, మన నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఈ ఊళ్ళో ఇంతవరకు సంవత్సరాల కాలంలో ఏ ఊళ్ళో ఎక్కడ కొబ్బరికాయ కొట్టిరు, ఏదైనా సీసీ రోడ్డు కానీ లేకపోతే ఇంకేమైనా మౌలిక వసతులు ఏమైనా కొబ్బరికాయ కొట్టింది ఉంటే మీరు చూపించండి. కానీ ఎక్కడ కొట్టకుండా ఏదో పాత ప్రోగ్రామ్స్ కేసీఆర్ పెట్టిన పథకాలతోనే ఇంకా కూడా అదే 2000 పెన్షన్కు అదే దానికి మీరు పోయి ముందు నుండి నిలబడి ఫోటోలు, కళ్యాణ లక్ష్మికి పోయి ఫోటోలు దిగుతారు తప్ప ఎక్కడ కానీ కొత్త పథకం పెట్టుబడి సందర్భం అయితే లేదు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ప్రజలకు ఏమేమి అవసరం ఉంది, ఏం అడుగుతున్నారు, వాళ్ళ కోరికలు ఏంది అని తెలుసుకొని ఆ పథకాలు, కొత్త పథకాలు ఎందుకు పెడితే బాగుంటుందని సూచన చేస్తూ ఉన్నాం. ఇంకా రేపు జరగబోయే సభ మాత్రం మీరే చూస్తారు. వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు దిమ్మ తిరిగే విధంగా స్వతహాగా ఉంటుందని చెప్పి ఈ మధ్యకాలంలో మన సూర్యాపేట నుంచి కూడా రైతులు స్వతంగా ఎడ్ల బండ్లతో కూడా ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ఇంత అంటే ఎక్కడ ప్రేమతోనూ పైసలు ఇచ్చే కాదు, స్వతహాగా వాళ్ళకు వాళ్ళే వస్తున్నారు. కాబట్టి కేసీఆర్ మీద అభిమానం, వాళ్ళ పోరాటం 14 సంవత్సరాల పోరాటం ఫలితమే తెలంగాణ తెచ్చుకుని తెలంగాణని ఎక్కడ ఖరాబ్ అవుతుందని చెప్పేసి 10 ఏళ్ళ పాటు సుభిక్షంగా, సురక్షంగా రైతు పక్ష ఈ సభని మళ్ళొకసారి కూడా విజయవంతం చేయాలని మా పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా తెలియజేస్తూ